ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:46 సమావేశం ప్రారంభమవుతాయి. ముందుగా ప్రోటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో సభ్యులను పిలుస్తారు. అనంతరం శాసనసభ స్పీకర్ ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు. ఇప్పటికే స్పీకర్ ఎవరనేది కూడా ఖరారయ్యింది. ఈ సమావేశాలు 2 రోజుల పాటు సాగనున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరికీ విజిటింగ్ పాస్లు జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. స్థలభావం కారణంగా విజిటింగ్ పాస్లు రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 మంది, జనసేన నుంచి 21, వైసీపీ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరందరితోనూ ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గత సభలో 151 సభ్యులతో ఉన్న వైసీపీ ఈసారి 11కే పరిమితమైంది. వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అనేది చర్చగా మారింది. అందరూ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా స్పీకర్ ఛాంబర్లో బాధ్యతలు తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. సురేఖ, ఈ రోజు ఏపీ తొలి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:45 ఇటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రోటెం స్పీకర్ ను కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో నిన్న ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రోటెం స్పీకర్ గా 7 సార్లు వరుసగా ఎన్నికైనటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రోటెం స్పీకర్ గా చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ నేపథ్యంలో నిన్న ఆయన అటు గవర్నర్ ఆఫీస్ కు వెళ్లి రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ రోజు ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఇక్కడ 174 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి అటు టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ 4 పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ రోజు ఈ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ముందుగా ఏదైతే సభాపక్ష నేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రారంభించి అనంతరం డిప్యూటీ సీఎం, తర్వాత మహిళలు, ఆ తర్వాత అల్టబేట్ ప్రకారం అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి హోదా కూడా కోల్పోయినటువంటి వైసీపీ శ్రేణులు డైరెక్ట్ గా అసెంబ్లీలోకి వస్తారా లేదంటే స్పీకర్ ఛాంబర్ కు వెళ్తారా అనేది కొంచెం మీమాంసగా ఉన్నది. అయితే ప్రస్తుతానికి ఉదయం 9:45 ప్రారంభమయ్యే సమయానికి వీరు వస్తారా లేదా అనేది చూడాలి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.